హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈ వర్షం బాగా కొట్టింది హైదరాబాద్లో వర్షం కొట్టి చాలా ప్రాబ్లం అయింది. నేను యాక్చువల్లీ తిరుపతి ఫ్లైఓవర్ నుంచి చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంత ట్రాఫిక్ జామ్ ఏంద్రా నాయన అనుకున్నా. అసలు ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎందుకంటే తిరుపతి ఫ్లైఓవర్కి నైన్ ఫ్లోర్ ట్రాఫిక్ ఉండదు. కానీ ఏమైందంటే 9th ఫ్లోర్ ఎక్కినప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వినాక వంపు ఉండి ఇట్లా హై ఉంటుంది. సో అక్కడ వాటర్ బాగా అవుతాయి. నా ఎక్స్పెక్టేషన్ నాకు తెలుసు, ఎందుకంటే మనం రోజు రెగ్యులర్ తిరిగే రూట్ కదా. నేను చెప్పిన వర్షం దానివల్ల ఆగిందండి. చాలామంది అన్నారు ఎందుకు ఆగింది అనుకున్నారు, బట్ ఏదో వర్షం నీళ్ళ వల్ల ఆగింది. సో నేను ఏం చేసినానంటే ఆడికి వెళ్ళాక కొంతవరకు అయితే ఈ హోల్స్ ఉంటాయి. హోల్స్లలో చాలా మట్టి ఇరికింది. మట్టి, ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి చాలా ఉన్నాయి. 90% హోల్స్ అని క్లీన్ చేసిన. ఇట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ క్లీన్ చేయలేదు. రైట్ సైడ్ కూడా ఉన్నాయి, కానీ అలా చెప్పిన సార్ రైట్ సైడ్ క్లీన్ చేయాలని చెప్తే వాళ్ళు క్లీన్ చేస్తా అంటారు. సో దానివల్ల చాలా, ఎందుకంటే చాలా హోల్స్ క్లీన్ చేసిన. నాకు ఈ గీసుకపోయినాయి మొత్తం చేతులన్నీ, అవి ఇవి అంటే ఇనుప కడ్డీ దగ్గర మొత్తం మట్టి అంతా ఆగింది. దానివల్ల చాలా బ్లాక్ అయిందన్నట్టు. సో ఏంటంటే ఇది ఇట్లా ఇది క్లీన్ చేసుకోవడం వల్ల ఎవరో ఒకరు ముందుకెళ్ళి ఏదో ఒకటి చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేకుంటే ఇంకా గంటలు లేట్ అవుతుంది అంటుంది. సో దానివల్ల ట్రాఫిక్ చాలా ఆగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.